9వ వచనం. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, సర్వకృపానిధి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ప్రేమ చేత మనకు హెచ్చరిస్తున్న మాట ఏమంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు అని రాయబడ్డది. ఈ మాట మనం అనుకుంటాం, అయ్యో ఇది నిజమేనా అని అనిపిస్తుంది, కానీ ఇది అక్షరాల నిజం. ఎందుకంటే హృదయము అన్నిటికంటే మోసకరమైందంటే రాయబడ్డది. అన్నిటికంటే అంటే నువ్వు ఏ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క దానికంటే కన్నా ప్రమాదకరమైంది ఏదంటే హృదయం. ఎందుకు అట్లా అన్నాడు ప్రభు అంటే, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన, యేసు ప్రభు రక్తంలో కడగబడిన, మారు మనసు పొంది బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చినప్పటికీ ఈ హృదయములో ఎన్నో చెడు ఉంటున్నాయి. అంటే యేసు ప్రభుని ఎరగక ముందు చెడుగా ఉన్నాయంటే దాంతో ప్రాబ్లం లేదు, వాళ్ళను పాపులుగా బైబిల్ వర్ణిస్తుంది. కానీ యేసు ప్రభుని ఎరిగిన తర్వాత యేసు ప్రభు మాట్లాడిన మాట ఏంటంటే, నీ హృదయం నాకిమ్ము అని అడిగినాడు. ఎందుకంటే హృదయంలో ఉన్న పనికిరానివన్నీ తీసేసి తన ఆత్మ చేత, తన ప్రేమ చేత మనల్ని నింపాలనుకున్నాడు. అందుకే నీ హృదయం నాకిమ్ము అన్నాడు. అయితే ఈ హృదయమును ఎందుకు ఇమ్మన్నాడంటే, ఈ ఘోరమైన వ్యాధి గలదిగా ఉంది కాబట్టి ఆయన ఇమ్మన్నాడు. హృదయం నియమనడానికి గల కారణం ఏంటంటే, ఈ ఘోరమైన వ్యాధి గల హృదయమును దాన్ని బాగుయానికి ఇమ్మన్నాడు. ఈనాడు హృదయం ఇచ్చినమని చెప్పుకునే మనము అనేక విషయాల్లో హృదయములో దేవునికి ఆయాసకరమేమని పెట్టుకొని బతికితే, దేవుడు ఈ ఉదయమున, ఈ దినమున మన కొరకు దుఃఖించేవాడు అన్నాడు. ప్రియమైన వాళ్ళారా, హృదయంలో నుండి అంటే ఎన్నో విచారకరమైనవి, అంటే అసలు మనం అనుకుంటాము నిజంగానే ఉన్నాయా అని అనుకుంటాం కదా. మన హృదయంలో వచ్చే తలంపులన్నీ అంటే ఊహలు వస్తుంటాయి కదా. ఆ వచ్చిన ఊహలను మన భార్యతోని కానీ, మన భర్తతోని కానీ, మన పిల్లలతో కానీ, మన తల్లిదండ్రులతో కానీ, మన స్నేహితులతో కానీ, మన చుట్టూలతో కానీ మనకు వచ్చిన ఆలోచనలు బయట చెప్తే అసలు ఎవరైనా మనతో మాట్లాడతారా? అందుకే బైబిల్ గుర్తుపడుతుంది. అంటే నీ చరిత్ర, ప్రతి ఒక్క మనుషుని చరిత్ర దేవునికి తెలుసు అని ఈ విషయంలో గుర్తుపెట్టుకోవాలి. మనకు వచ్చే ఆలోచనలు బయట చెబితే ఎవడు మనతో స్నేహం చేయడు, ఎవరు మనతోని కాపురం చేయరు, ఎవరు మనతోని మాట్లాడగానే మాట్లాడరు. అంత భయంకరమైన హృదయం ఇది. ఎవరైనా కానీ ఏం కోరుకుంటారంటే, నీ నుంచి మంచి కోరుతారు, నీలో ఏదైనా మంచి ఉంటే నాకు కావాలని కోరుతారు, నీలో ఏదైనా మంచి కనబడితే ఆశిస్తారు. కానీ ఈ యేసు ప్రభు ఎంత ప్రేమమయుడు చూడండి. నీ హృదయం ఘోరమైందని తెలిసి, అంటే నా హృదయం, మానవుని హృదయం ఘోరమైందని తెలిసి ఆయన నీ హృదయం నాకు ఇమ్ము అని అడిగినాడు. అంటే ఈయన ఎంత మంచి దేవుడు ఆలోచన చేయాలి. మనల్ని ఎవ్వరు ఇష్టపడినప్పటికీ ఆయన ఇష్టపడుతున్నాడు. ఎవ్వరూ ప్రేమించినప్పటికీ ఆయన ప్రేమిస్తున్నాడు. అందరూ వదిలేసిపోయినా ఆయన మాత్రం వదలకుండా నీ హృదయం కావాలని ఈనాటికి చేతులు జాపి ఆయన రక్షణ సువార్త పలు స్థలాల్లో పలు రీతులుగా అందిస్తున్నాడు. అంటే మన బలహీనమైన హృదయము, గర్వమైన హృదయాన్ని, ఘోరమైన హృదయాన్ని ఆయన బాగు చేద్దామనే ఉద్దేశమే. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ హృదయాన్ని ఇచ్చినావని చెప్పుకుంటున్నావా? నిజంగానే ఇచ్చినావా? ఇస్తే దానికి తగినట్టుగా ఉందా? ఆయన కోరుకున్నట్టుగా మన హృదయం ఉందా లేదా? మన జీవితాలను మనం పరిశీలన చేసుకుందాం. మనకు వచ్చిన ఆలోచనలు బయట చెప్పుకునేటట్టు ఉన్నామా? చెప్పుకోకుండానే బతకాల్సి వస్తుందా? అది నటనకు సాదృశ్యంగా ఉంది. హృదయం ఆలోచనలు బయట చెప్పకుండా నటించవలసి వస్తే వేశ్యలు పరలోకం ముందుగా వెళ్తారు కానీ వేషధారులు పోరు అని బైబిల్ చెప్తుంది. మనం వేషధారులం అవుతాం. అది ఉండకుండా చూసుకుందాం యథార్థంగా. అందుకే యథార్థ హృదయాలను ఆయన వృద్ధిలో చేస్తాడని రాసింది. యథార్థంగా జీవిద్దాం, దేవునికి నచ్చినట్టు ఉందాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. నీ యొక్క గొప్ప కనికరాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మా హృదయం ఎంత ఘోరమైందో అది బయటికి ఎవరికి చెప్పుకోలేం. దాన్ని నువ్వు బాగు చేద్దామని ఇష్టపడి ఈ లోకంలోనికి వచ్చి సిలువలో ప్రాణం పెట్టినావు. నీ సిలువ రక్తం చేత మనల్ని విమోచించినావు. అందుకే స్తోత్రంలో మా హృదయానికి నాకు కడగడానికి ఇష్టపడ్డందున స్తుతిస్తూ ముందున్న జీవితంలో కడగబడిన అనుభవంతో జీవించిన కృపని మనం యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరూ ఈ పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.